అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, తీన్మార్ మల్లన్న కుల వర్గీకరణ గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. దీని గురించి సోకాస్ నోటీసులు అనేవి ఇచ్చారన్నమాట. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు కుల వర్గీకరణ గురించి తనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. దాని గురించి తప్పులేదు. ఆమోదం ఉండాలి కదా. తనకేదో బీసీల సంఖ్య తగ్గించారు, బీసీ జనాభా తగ్గించారు, అన్యాయం జరుగుతుంది మాట్లాడచ్చు. అది వేరు. దాంట్లో ఉన్న తప్పులేంటో తనకు తోచిన తప్పులు, తనకు అనిపించిన తప్పులేంటో చెప్పచ్చు, మాట్లాడదు. కానీ దాంట్లో అది మాట్లాడుతూ అతను రెడ్డులు కులాల గురించి మాట్లాడి రెడ్లందరూ బీసీలో ఇది తాగాలని పిచ్చివాగుడు, చిల్లర వాగుడు వాగాడు. అది కరెక్ట్ కాదు కదా. ఒక రాజకీయంగా ఇది ప్రభుత్వం అతనికి ప్రకటించినప్పుడు ప్రభువు నువ్వు అంగీకరించాలి, దాన్ని జేజేలు కొట్టాలని అవసరంలా. నీకు దాని మీద నీ అభిప్రాయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు, బ్రహ్మాండంగా చెప్పొచ్చు. దాంట్లో ఈ తప్పు ఉంది, ఈ తప్పు ఉంది, ఇందువల్ల నేను దీనికి ఆమోదం కాదు, ఇది అన్యాయం జరుగుతుంది చెప్పు. అంతేగాని దానికి ఇంకో కులాన్ని తీసుకొచ్చి రెడ్డి కులాన్ని కించపరిచి మాట్లాడటం, తప్పుడు మాటలు, అన్కల్చర్డ్ లాంగ్వేజ్ లో మాట్లాడడం చాలా తప్పు. ఖచ్చితంగా అతనికి షోకాట్ నోటీస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కాంగ్రెస్ పరుగు పోతుంది. ఇలా అంటే కూడా అంటే స్వపక్షంలోనే అంటే ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఈ యథా రాజా తదా ప్రజ. రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు? సంస్కారహీనంగా రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతాడు? సీఎంగా ఉంటే ఆయన ఆ స్థాయికి తగినట్టు కాకుండా ఎలా చిన్నతనంగా మాట్లాడుతున్నాడు? యథా రాజా తదా ప్రజ. అంతే. ఆ పార్టీ మీద అలాగే మాట్లాడతారు. అందుకని షోకాజ్ నోటీస్ తీర్మానం వాళ్ళకి ఇవ్వడంతో పాటు అధిష్టానం రేవంత్ రెడ్డి కూడా ఇస్తే బాగుంటుంది. కొంచెం లాంగ్వేజ్ కంట్రోల్ తో పరుగు పోతుంది. ఒక సీఎం స్థాయిలో ఉండి మాట్లాడేసిన భాష నువ్వు మాట్లాడలేదు, పరుగు పోతుందని వాళ్ళు కూడా ఒక షోకాజ్ నోటీస్ ఇస్తే బాగుంటుంది. అప్పుడు పద్ధతిగా ఉంటుంది. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంబరాలు చేసుకుంటుంది. మేమే కుల వర్గీకరణ చేయించాము, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అని చెప్పేసి. సో దీని గురించి ఏమంటారు? అయిపోయి అంటే జనాలకు హిస్టరీ తెలియదు అనుకుంటారు ఏంటో వాళ్ళు. ఇది గతంలోనే కేసీఆర్ గారే ప్రవేశపెట్టి దానికోసం కేంద్రానికి పంపించారు. కేంద్రాన్ని పంపించి ఇంకా అమెండ్మెంట్ రాజ్యాంగం సవరణ అవసరం అయితే కూడా చెయ్యాలి అని పట్టుకొట్టారు. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి వ్యతిరేకించాడు. ఏది ఉండే ప్రజలకు తెలియదు అనుకుంటారు. వీళ్ళు తెలీదు, మనం ఎన్ని అబద్ధాలు ఆడినా ప్రజలు నమ్మేస్తారు. ప్రజలు ఏదో ఎలక్షన్ అప్పుడు ఏదో నమ్మారు కనుక ఈ జీవితాంతం మీ అబద్ధాలు అన్నింటిని నమ్ముతారు అనుకుంటే ఎట్లా? వీళ్ళకి అసలు ఈ స్లోగన్స్ తప్పితే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్లోగన్ ప్రభుత్వం తప్పితే క్రియాశీల ప్రభుత్వం లేదు. గరీబీ హఠావో అని ఎప్పుడు అన్నారు, 70 ఏళ్ళు గరీబీ హఠావో అని కాలం గడిపారు. వీళ్ళంతా స్లోగన్సే, ఈ ప్రాక్టికల్ చేయరు. వీళ్ళకి స్లోగన్స్, సూట్ కేసులు. వీళ్ళ ప్రభుత్వాలు స్లోగన్స్ చెప్పడం, సూట్ కేసులు రెడీ చేసుకుంటాం. అధిష్టానం ఇది తప్పితే ఈ ప్రభుత్వాలకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలకి వేరే పని ఉండదు, వేరే ప్రజాపాలన ఉండదు, ఏముండదు. ఇలాంటి అబద్ధాలు అయ్యో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, బద్దలు లేకుండా మాట్లాడుతూ ఉంటారు అంతే. ఇప్పుడు దాంట్లో అడుగుతున్నాంటే సమాధానం చెప్పాలి. ఎందుకు తగ్గింది బీసీ జనాభా? ఎందుకు తగ్గింది? ఏ కోణంలో తగ్గింది? ఇది ఇంటర్నేషనల్ గా తగ్గించారా లేకపోతే న్యాచురల్ గా తగ్గిందా? ఈ విషయాలు చర్చించాలి. ఈ విషయాలు క్వశ్చన్ ఆన్సర్లు, సందేహాలు ఉన్నాయి. నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వాలు. అంతే తప్పితే ఆహా ఓహో రాహుల్ గాంధీకి జై జై రాహుల్ గాంధీకి సపోర్ట్ కొట్టం, రాహుల్ గాంధీ ఓహో అని ఈ సుఖోచిత మర్దనాలు మీ భుజాలు మీరు పిలుచుకుంటాం కాదు కదా. అది దానిలో అనేక లకునాలు ఉన్నాయి, అనేక లోటుపాట్లు ఉన్నాయి. అవి తీసుకుని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో చేసే పొడిచామని సంబరాలు చేసుకుంటే ఎట్లా? బుద్ధి లేని సంబరాలు, అర్థపర్థం లేని సంబరాలు. సార్, ఇప్పుడు తీన్మార్ మల్లనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అరెస్ట్ చేయటం చేయరమ్మా, క్షమాపణ చెప్తారు. మీరు బేషరత్తు క్షమాపణ చెప్పని అంటారు. నేను ఒకళ్ళని ఉద్దేశించి కాదు, ఏదో నా బాధలో నా బీసీలకు అన్యాయం జరుగుతుందన్న వేదనలో అన్నాను కనుక ఎవరి మనసున గాయపడితే క్షమించండి. ఇది రొటీన్ అలవాటు అయిపోయింది కదా అంటాము, తర్వాత క్షమాపణ చెప్పటం. క్షమాపణ చెప్పేస్తారు. ఇంగ్లీష్ నేర్పిల్లాడు కదా, చెంప చెడు అని కొట్టి సారీ అని సారీ థ్యాంక్స్ నేర్పేశాడు కదా. అది కాంగ్రెస్ వాళ్ళు బాగా పుణికిపుచ్చుకున్నారు. ఇంగ్లీష్ వాడి లక్షణాలన్నీ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళకి, ఆంగ్లేయ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నారు. విభజించి పాలించు, తప్పు చేయటం, సారీ చెప్పటం, ఇవన్నీ నేర్చుకున్నారు బాగా. ఆ పద్ధతిలో రేపు సారీ చెప్తాడు, అంతే, అయిపోయింది. ఎస్సీ కుల వర్గీకరణకి కోర్టు ఆమోదం ఇచ్చింది. దీని గురించి ఏమంటారు మీరు? కోర్టు ఆమోదం ఇస్తుందమ్మా. కోర్టు ఎందుకు ఆమోదం? ఇప్పుడు ఏంటి పర్సంటేజ్? ఇప్పుడు తమిళనాడులో 60% దాటింది రిజర్వేషన్.
కోర్టు ఏమో 50% దాటడానికి లేదు ఉంది. అయినా సరే తమిళనాడు వాళ్ళు వేరే రూట్లో 60% చేస్తారు. ఇప్పుడు ఆ పద్ధతిలో చెయ్యాలి అని ఇక్కడ ఈ తాపత్రయం 60% దాకా తీసుకెళ్ళాలని. అది ఈ రిజర్వేషన్ పెంచుకుంటూ పోతే మిగతా మిగతా కులాలు ఏమైపోవాలి? అసలు వాళ్ళ బతుకులు అంటే వాళ్ళ ఎందుకు జీరో లైఫ్ అయిపోతారు. కనుక ఇవన్నీ తమిళనాడులో ఏదో చేశారంటే వాళ్ళు చేశారు. వాళ్ళు చేశారు కనుక ఇక అది మార్గదర్శకం కాదు కదా. మన రాష్ట్రంలో మన కులాలు, మన జనాలు, మన జనాభా ప్రాతిపదికన ఎంత రిజర్వేషన్ ఎంతవరకు లిమిట్ చేయాలో ఇచ్చింది సుప్రీంకోర్టు. 50% దాటకూడదు. మీరు ఏ రిజర్వేషన్ ఉంటుందో 50% దాటకూడదు. ఆ దాటకూడదనాన్ని రిజర్వేషన్ పెంచుతామంటే మేము అడ్డంగా వెళ్తాం. కోర్టు చెప్పినా మాకు అనవసరం. తమిళనాడు చేయలేదా? వాడొకరు తమిళనాడు బుద్ధి తక్కువ పని చేస్తున్నారు, అక్కడ సాగుతుంది. అదే పని మీరు చేస్తారా? రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు అది మారుస్తారు. ఇదే ఈ రిజర్వేషన్స్కి ఒక హద్దు పద్దు ఉండాలి. ఇక 70 ఏళ్ళు వచ్చి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా కూడా ఇంకా రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ పోతే ఇక మిగతా వాళ్ళు ఏమైపోవాలి? ఇది విజ్ఞతతో ఆలోచించాలి ప్రభుత్వాలు. అంటే ఈ కుల వర్గీకరణ వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా సార్? ఏం ఉపయోగం ఉండదమ్మా. మాటలు తప్పితే చేతల్లో ఏముండవు. ఉండే కంటి తుడుపు మాకేదో చేశారు వాళ్ళని మెహర్బానీ మాట పనులు తప్పితే ప్రాక్టికల్గా ఏం జరగవు. ప్రాక్టికల్గా ఇప్పుడు రిజర్వేషన్ ఏం జరుగుతున్నాయి? ప్రాక్టికల్గా జరిగే కాదు. ఉన్నాయి మెహర్బానీ ఒకళ్ళొకళ్ళు అయిపోయింది మీకు చేసేసామని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు బుధాలు కోరుకుంటుంది. ఏమీ కాదు. దీనివల్ల కాదు. ప్రజలకు కావాల్సిన చేయాల్సిన మిగతా విషయాలు, వాళ్ళ ఉద్యోగాలు చూడాలి, వాళ్ళ నిరుద్యోగ సమస్య చూడాలి, రైతుల సమస్య చూడాలి, ఈ మిడిల్ క్లాస్ జీవితాలు చూడాలి. వీళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఆలోచించాలి. వీళ్ళకి ఇవన్నీ కాదు. ఎక్కడ ఓటు బ్యాంకు, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఓటు బ్యాంక్ కోసం, ఓటు రాజకీయాలు తప్పితే, ఓట్ల కోసం చేసే డ్రామా రాజకీయాలు తప్పితే నిజమైన రాజకీయం, నిజమైన ప్రజాపాలన ఎక్కడ చేస్తున్నారు? చేయరు కదా. ఇది ఎంత ఉన్నాయి ఐవాష్ అంతే, ఏమీ జరిగేది లేదు. రేపు ముస్లిమ్స్కి అంటారు, మళ్ళీ రేపు ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇవ్వాలంటారు. ఇప్పుడు ఆల్రెడీ ముస్లిమ్స్లో 10% ముస్లిమ్స్ కూడా ఇచ్చారు. ఇక ముస్లిమ్స్ అనే దాంట్లో వాళ్ళకి రిజర్వేషన్స్ మళ్ళీ ఇవ్వాలని వీళ్ళు కాంగ్రెస్ ప్రతిపాదన. ఓట్ బ్యాంక్ ముస్లిమ్స్ని మచ్చిక చేసుకుంటారు. ఎన్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్పితే ఇందులో ఏమి ప్రజలకి ప్రాక్టికల్గా ప్రజలకు ఉపయోగపడేది ఏమి లేదు. సార్, ఎన్టీఆర్ పైన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన ఫ్యాన్స్ ని మీట్ అవ్వట్లేదు అని చెప్పేసి దీని గురించి ఏమంటారు? ఆగ్రహం కాదమ్మా, అభిమానం పెళ్ళుబుకుతుంది అంతే. అభిమానం పెళ్ళుబుకి మమ్మల్ని కలవట్లేదు కాబట్టి బాధ అది. అంటే మొన్న యాక్చువల్గా దేవరాలో కలవాలి ప్రోగ్రామ్ పెట్టారు, కానీ విపరీతమైన జనాలు రావడంతో పోలీస్ వాళ్ళు అయ్యే మీరు క్యాన్సిల్ చేసుకోండి అన్నారు. క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక మళ్ళీ ఏదో అకేషన్ రావాలి కదా. అదే పనిగా ఫ్యాన్స్ కలుస్తూ మళ్ళీ ఫ్యాన్స్ ఏమో వీళ్ళేమో ఒక కంట్రోల్లో ఉండరు. ఫ్యాన్స్ అంటే ఒక కంట్రోల్ పద్ధతిలో ఉండరు. ఎక్కబడిపోతారు, నానా బీభత్సాలు చేసేస్తారు. అది మరి మిగతా ప్రజలకి ఇన్కన్వీనియంట్, ప్రభుత్వానికి ఇన్కన్వీనియంట్. ఏదైనా ఒకరితో చనిపోయారంటే అదొక తలకాయ ఎప్పటి వీళ్ళు గుద్దుకుని మన నా అన్స్టాప్ దీనికి గేమ్ చేంజర్కి వెళ్ళారు, హడావిడితో చనిపోయారు. దానికి ప్రభుత్వం ఏమని చెప్పింది? రోడ్డు బాగాలేదు, పిచ్చి సమానం, రోడ్డు బాగానే ఉంది అక్కడ, మీరు రెచ్చగొడితే వెళ్ళిపోయి రెచ్చిపోయి వాళ్ళు బైక్లో విన్యాసాలు చేసి చచ్చిపోయారు. ఇలాగ ఉంటాయి. వీళ్ళు ఫ్యాన్స్ కంట్రోల్ ఉండే మనుషులు కాదు, డీసెంట్గా ఉండదు. వాళ్ళు పిచ్చి అంతే. పిచ్చి ఎక్కినట్టు ఎగురుతారు, గంతులు వేస్తారు, మీద పడతారు, కింద పడతారు. ఏమైనా జరిగిందంటే సో ఎన్ని రేపు ఇప్పుడు అంటారు బాగానే ఉంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలవట్లేదు అనేవాళ్ళు అందరూ. కలిసినప్పుడు ఏదైనా జరిగితే ఇదే వాళ్ళు మళ్ళీ మన అర్జున్ అంటల ఫ్యాన్స్ని కనుక ఏదో అకేషన్ చూసి ఎక్కడ ఫుల్ కంట్రోల్ చేయగలిగిన అట్మాస్ఫియర్ చూసుకుని పరిస్థితి కలుస్తాడు. ఎన్టీఆర్ టీము ఏం లేదు, మీరు కంగారు పడద్దు, ఆవేదన పడద్దు. సందర్భం చూసి ఖచ్చితంగా ఒక ప్రత్యేక ప్రోగ్రాం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. కనుక మీరు ఆవేశపడి పాదయాత్రలు, ఆత్మహత్యలు ఇలాంటి పనులు చేయకండి అని రిక్వెస్ట్ చేశాడు. నాకు ఎప్పుడు మీరు నా గుండెలో ఉంటారు, మీరు మిమ్మల్ని ఎప్పుడు నేను వదిలిపెట్టుకోను. ఇప్పుడు సమయం చూసి సందర్భం చూసి ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరూ కలుస్తాను చేస్తాడు. సిస్టమేటిక్ చేసి
ఫ్యాన్స్ వచ్చినా వచ్చి కలిసి వెళ్ళిపోవటం, అక్కడ గుమిగూడి గంతులు కేకలు, అరుపులు గిరుపులు, ఒకళ్ళొకళ్ళు చూసుకుని ఒకళ్ళొకళ్ళు పూసుకుని సెల్ఫీల కోసం ఎగబడి, ఇవి కాకుండా సెల్ఫీ తీసుకున్నా 1 by 1 ఒక సిస్టమ్ చేసి ఒక ట్రాక్ పెట్టి 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవటం అలా చేస్తారు ఏదో. జగన్ పైన ప్రతీకారం తీర్చుకోబోతున్న త్రిబుల్ ఆర్, దీని గురించి ఏమంటారు మీరు? నవ్వాలా ఏడవాలా అర్థం కాదు. ఏంటి ప్రతీకారం తీసుకునేది ఈయన అంటే ఏదో డిప్యూటీ స్పీకర్ అయిపోగానే సర్వజ్ఞుడి సర్వాధికారి అనుకుంటున్నాడేమో ఆయన బాబు. డిప్యూటీ స్పీకర్కి ఉన్నంత అధికారం పెద్ద అంత ఏం కాదు. ఈయన ఈగలిగేది ఏముంది, చేసేది ఏముంది. ఉన్న ఏదో నేను పవర్లో ఉన్నానని చెప్పుకుంటానికి. ఇప్పుడు ఆయన అసలు పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఆయన ఎక్కడ పెడుతున్నారు, ఏ మూల కూర్చోబెడుతున్నారు, ఆ తపనలో ఉన్నాడు. బీజేపీకి దగ్గర వెళ్తున్నాడు. బీజేపీకి దగ్గర బీజేపీ కనుసనలో తిరగాలి, బీజేపీ కనుసనలో మెలగాలి అని ఆ ప్రయత్నాలు ఉన్నాడు. ఎందుకంటే తెలుగుదేశంలో అయిపోయింది చాలు నీకు గొడవ చాలు, నువ్వేదో అప్పుడు ఏదో గెలవడానికి నువ్వు హెల్ప్ అయిందని సంతోషం ఇచ్చాం, చాలు, ఇక ఇంతకు మించి పేటరీకి పోబాకని ఇండైరెక్ట్ గా అతనికి కంట్రోల్ చేస్తున్నారు. సో ఉన్న దాంట్లో ఏదో తను ఉన్నట్టు, తను ఒక అధికారంలో ఉన్నాను, నేను పొజిషన్ లో ఉన్నాను అని తను కొంచెం బూస్టప్ చేసుకోవడానికి అనే మాటలు తప్పితే ఆయన చేయగలిగింది దానికి ఇష్టమా, డిప్యూటీ స్పీకర్ ఇష్టమా? దానికంతా ఒక రూల్స్ కండిషన్స్ ఉన్నాయి. 60 రోజులు రాకపోతే ఉంటది. 60 రోజుల ఒక రోజు వచ్చి వెళ్ళే చాలు. ఇవన్నీ తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు. అధికారం లాగానే అన్ని తెలుసు అనుకుంటారు, అధికారం లాగానే సర్వాధికారులు అనుకుంటారు. అనుకుని మాట్లాడితే ఏమి ఆయన వల్ల అయ్యేది లేదు, ఉండేదో ఒక వాగుడు అంతే. సార్, ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణం ఏంటి? అసలు ఇప్పటి వరకు ఆయన ఎందుకు రాలేదు? ఎందుకు రావాలి అని కదా ప్రశ్న. ఇప్పుడు అపోజిషన్ పార్టీ అనే రాజ్యాంగంలో ఎక్కడో అపోజిషన్ లో 10% అసెంబ్లీలో 10% సీట్లు ఉంటేనే అపోజిషన్ లీడర్ అనేది లేదు రాజ్యాంగంలో ఎక్కడ. అది ఏదో ఆనవాయితీగా ఎప్పుడో ఒకప్పుడు ఆనవాయితీగా 2-3 అపోజిషన్ పార్టీలు ఉండేటప్పటికి ఎవరికి ఇవ్వాలి అపోజిషన్ స్థాయి, ప్రతిపక్ష నాయకుడు స్థాయి ఎవరికి ఇవ్వాలి అనే లెక్క వచ్చినప్పుడు అప్పుడు ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళు అనే లెక్కలో అట్లా ఒక సాంప్రదాయంగా వచ్చింది. అదేమి రూల్ కాదు, అదేమి రాజ్యాంగబద్ధము కాదు, వచ్చింది. ఇప్పుడు ఎవరున్నారు? ఒకళ్ళే కదా ఉంది ప్రతిపక్షం అనేది, ఒక జగనే కదా, మిగతా పాలక పక్షమే కదా. ఇప్పుడు దీనికి ప్రతిపక్ష హోదాకి ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న ఉంది, ఆటోమేటిక్ ఇవ్వాలి. మీరు వీళ్ళేమో చిల్లరతనంగా మేము ప్రతిపక్ష హోదా, ఆయన మామూలుగా గేట్ దగ్గర నుంచి నడుచుకుని రావటం చూడాలి, ఏం చేయాలి, ఆయన సీట్లో లెగిస్తే మామూలు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయనకి టైం ఇస్తారు, పాలక పక్ష నాయకుడికి ఇచ్చే టైం అంతా ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాలి. ఈయన లెగిస్తే పర్మిషన్ ఇవ్వాలి మాట్లాడటానికి. మామూలు ఎమ్మెల్యే అనుకోండి కూర్చోవయ్యా అంటారు. ఇలాంటివన్నీ చెయ్యాలని ఆయన లెగిస్తే కూర్చోమని అలా చేయటం, హేళన చేయటం, ఈ చిల్లర సురకానందం కోసం వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. ఆ అవకాశం ఇవ్వకూడదని ఈయన రావట్లేదు. అంటే వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. వీళ్ళు ఏమన్నా రాజ్యాంగ పరంగా అపోజిషన్ లీడర్ పోస్ట్ ఇస్తే వస్తాడమ్మా, లేకపోతే రాడు. ఏంటి రాకపోతే మీ దగ్గరికి వచ్చి అసెంబ్లీలోకి వచ్చి బయట మాట్లాడచ్చు, ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. అసెంబ్లీలోకి వచ్చి మీ సునకానందం కోసం మీరేదో అల్లరి చేయడానికి, మీరేదో హేళన చేయడానికి, మీరేదో గేలి చేసి మిమ్మల్ని మీరు జబర్దర్చుకోవటం కోసం అని ఆయన రావాలని కోరుకుంటున్నారు తప్పితే ఇంకెందుకు కాదు. వీళ్ళు రావాలని కోరుకుంటుంది ఏదైనా రాజ్యము, పరిపాలన డిస్కషను, ప్రతిపక్షము, పాలకపక్షం, ఈ ఒక విధానం కోసం అడగట్లే వాళ్ళు రమ్మంటుంది ఎందుకు, వస్తే అలా చేయాలి. బుధాలు ఎక్కడేసుకుని ఆయన పిచ్చి కోతలు, పిచ్చి నవ్వులు, హేళనలు చేయాలి. ఆయన లెగిస్తే కూర్చోమని అరవాలి. ఆయన్ని కారు నేరుగా రాకుండా గేట్ దగ్గర అందరూ వెళ్ళేలాగా అక్కడ దిగి అక్కడ నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వస్తే దచ్చుకుతున్నాడని హేళన చేయాలి. ఈ చిల్లర సురకానందం కోసం రమ్మంటున్నారు. అది ఆయనకు తెలుసు. వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, రాడు. మా ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ మీడియా గత రోజులు అయితే ప్రజలతో మాట్లాడాలంటే కష్టం. ఇవాళ మీడియా, సోషల్ మీడియా అంతా ఉంది. రోజు కలుస్తానే ఉన్నాడు, వారానికి ఒకసారి ప్రజలు కలుస్తానే ఉన్నాడు. ఆయన చుట్టూ ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. చంద్రబాబు వస్తే జనాల కన్నా జగన్ చుట్టూ జనాలు ఎక్కువ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎక్కడికి వెళ్ళినా 1000 మంది జనాలు చుట్టుముడుతున్నారు. సో కనుక ప్రజలు ఎప్పుడు ఉంటానే ఉన్నాడు.
సార్ రీసెంట్ గానే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? నిజం అవ్వాలనే కోరుకుందామా. ఉమ్, ఎంతవరకు నిజమే ఉంది పాపం. పెళ్లి అయిపోయింది, పెళ్లి పెటాకులు అయిపోయింది. ఉమ్, నా ఇద్దరు పేరు నాకు ఇది చేసుకుంటున్నాడు. సో అమ్మాయి కూడా లెట్ హర్ మ్యారీ, లెట్ ఉమ్, హర్ హ్యావ్ ఏ ఫ్యామిలీ లైఫ్. ఉమ్. విల్ బ్లెస్ అండ్ సపోర్ట్ హర్. అంటే కోరుకుందాం పాపం ఉమ్, హ్యాపీగా పెళ్లి చేసుకుని తన జీవితం, తన కుటుంబం, ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయండి. అంటే రీసెంట్ గా సిటాడల్ డైరెక్టర్ రాజు తోటి ఫొటోస్ అనేవి రిలీజ్ చేసింది ఫొటోస్, అనమాట. అమ్మాయి ఫొటోస్ ఫ్రెండ్షిప్ ఫోటోలే అంత కదా. అది ఫ్రెండ్షిప్. సో దానికి మనం పొలవలు చెవులు ముక్కులు ఏర్పరిచి ఇది చేయక్కర్లేదు. వాట్ ఎవర్ ఇట్ బి, ఐ బ్లెస్సర్, ఐ విష్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని శుభ్రంగా కుటుంబ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లైఫ్ పెటాకులు అయింది. ఆ భగ్నమైన జీవితం మళ్ళీ అమ్మాయికి పొందాలి. సరే అతను ఎలాగో వేరే మేలు పేరెంట్ చేసుకున్నాడు కనుక తను కూడా చేసేసుకుంటే హ్యాపీగా తన లైఫ్ తను, అతని లైఫ్ అతను మళ్ళీ మళ్ళీ ఇది లేకుండా ఉంటుంది. సో ఐ విల్ ప్రే గాడ్ ఆ అమ్మాయికి చక్కటి పెళ్లి జరగాలి, కుటుంబ జీవితం గడపాలి, ఫ్యామిలీ లైఫ్ షీ షుడ్ లీడ్ అని కోరుకుంటున్నాను. విల్ బ్లెస్ హర్ ఆన్ యువర్ బిహాఫ్ ఆల్సో. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే.